సురేంద్రను ఎలాగైనా వదిలించుకోవాలని మేఘమాల ఒక ప్లాన్ వేసింది. నువ్వు ఇండియాకు వచ్చేలోపు మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను అని సురేంద్రకు నమ్మబలికింది. కాని సురేంద్ర మేఘమాలది ఒకే కులం కాకపోవడంతో, నువ్వు ఇప్పుడే ఇంట్లో ఏమీ చెప్పకు, చెప్తే ఒప్పుకోరు. నేను ఇండియాకు వచ్చాక మనమిద్దరం కలిసి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అడుగుదాం అని చెప్పాడు. కాని మేఘమాల వినకుండా, నేను దసరా పండగకు ఊరికి వెళ్తున్నాను, వెళ్ళాక ఒక 2 రోజులకు నేనే కాల్ చేస్తాను, అంతవరకు నువ్వు మెసేజ్ కాని కాల్స్ కాని చేయకు అని సురేంద్రకు చెప్పింది. సురేంద్ర కూడా ఆమె మాట మీద నమ్మకంతో సరేనన్నాడు. మేఘమాల వెళ్లి వారం రోజులు అయ్యింది. సురేంద్ర 3 రోజులకే ఉండబట్టలేక కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు. కాని అటు నుండి ఎటువంటి స్పందన లేదు. సురేంద్రకు టెన్షన్ మొదలైంది. అలా 10 రోజుల తర్వాత మేఘమాల ఫోన్ నుండి సురేంద్రకు కాల్ వచ్చింది. తను ఎంతో ఆతృతగా లిఫ్ట్ చేసి, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని బాధగా అడిగాడు. కాని అటువైపు నుండి వినిపించిన మాటలు అతన్ని కుంగదీశాయి. నేను మేఘమాలను కాదు, తన ఫ్రెండ్ని. మేఘమాల మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది, కాని వాళ్లు ఒప్పుకోలేదు. తనని ఇంట్లో బంధించారు. ఈ మాట నీకు చెప్పమని మేఘమాల నాకు చెప్పింది అని ఆ ఫ్రెండ్ సురేంద్రకు వివరించింది. అది విన్న సురేంద్రకు కోపం, బాధ ఒక్కసారిగా వచ్చాయి. ఒక్కసారి తనని నాతో మాట్లాడమని చెప్పు అని బ్రతిమలాడాడు. సరే అని చెప్పి ఆ ఫ్రెండ్ కాల్ కట్ చేసింది. ఆ 10 రోజులు కాస్త 2 నెలలు అయ్యాయి. సురేంద్ర మేఘమాల మీద బెంగ పెట్టుకున్నాడు. సరిగ్గా 2 నెలల తర్వాత సురేంద్రకు వీడియో కాల్ వచ్చింది. తను ఎంతో ప్రేమతో, ఆశతో కాల్ లిఫ్ట్ చేశాడు. కాని స్క్రీన్ మీద మేఘమాలను చూడగానే సురేంద్ర గుండె పగిలిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన మేఘమాల మెడలో తాళిబొట్టుతో పెళ్లి చేసుకున్న రూపంలో తన ముందు నిల్చుని ఉంది. ఆ దృశ్యం చూసి సురేంద్ర నిర్ఘాంతపోయాడు. ముగింపు దిశగా ఈ కథ ఎలాంటి విషాదానికి దారితీస్తుంది? మేఘమాల చేసిన ఈ పని వల్ల సురేంద్ర ఏం చేస్తాడు? తర్వాతి భాగంలో చూద్దాం.